క్వశ్చన్ ఏంటంటే రైట్ ద అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. రైట్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant a. అంటే మన దగ్గర 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా. సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా. సైన్ థీటాని రివర్స్ చేస్తే వచ్చింది దాని రెసిప్రోకల్ కొసెకంట్ థీటా. కాస్ థీటాని రెసిప్రోకల్ కాస్ థీటాని రివర్స్ చేస్తే వచ్చింది సీకెంట్ థీటా. tan థీటాని రివర్స్ చేస్తే వచ్చింది కాట్ థీటా. ఇప్పుడు ఇవన్నిటిని కూడా సీకెంట్లోకి మార్చమంటున్నాడు. సైన్ని, కాస్ని, ట్యాన్ని, కొసికెంట్ని, సీకెంట్ని, కాట్ని, ఇంకా సీకెంట్ని వదిలేయండి. ఈ ఐదిట్లని కూడా సీకెంట్లోకి మార్చమంటున్నారు. సీకెంట్లోకి మార్చమంటున్నారంటే మనం ఒకటి సైన్ థీటా అని సీకెంట్లోకి మార్చాలంటే రెసిప్రోకల్స్ని మనం హెల్ప్ తీసుకొని మార్చుకోవచ్చు. రెసిప్రోకల్స్ అనేవి హెల్ప్ అవ్వకపోతే ఐడెంటిటీస్ని హెల్ప్ తీసుకొని మార్చుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ సైన్ థీటాని చేంజ్ చేస్తాను. చూడండి, సైన్ థీటా అంటే ఇక్కడ మనం సైన్ థీటాని సీకెంట్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ ఏంటో మనకు తెలియాలి. సైన్ థీటాకి రెసిప్రోకల్ కొసికెంట్ థీటా అంటే అలా రాసుకోవచ్చు దాన్ని 1/కొసికెంట్ థీటా. మారిందా? సైన్ థీటాని రెసిప్రోకల్ కింద మారిస్తే ఏమైంది? 1/కొసికెంట్ థీటా వచ్చింది. అంటే సైన్ కొసికెంట్లోకి మారింది కానీ సీకెంట్లోకి మారలేదు. కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ అనేది పనిచేయలేదు. ఒకవేళ ఐడెంటిటీ అన్న పనిచేస్తుందేమో చూద్దాం. అప్పుడు సైన్లో ఉన్న ఐడెంటిటీ రాసుకోవాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మనకి ఇందులో ఫస్ట్ ఎవరు వాల్యూ కావాలి? సైన్ థీటా వాల్యూ కావాలి. కాబట్టి ఫస్ట్ ఈ సైన్ థీటా వాల్యూని ఫైండ్ చేద్దాం. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అటు పక్క వెళ్తే మైనస్ అవుతుంది 1 - కాస్ స్క్వేర్ థీటా. మనకి సైన్ థీటా వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ అటు పక్క ట్రాన్స్పోజ్ చేయండి, రూట్ అవుతుంది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సైన్ థీటా ఎందులోకి మారింది? కాసుల్లోకి మారింది. కానీ సైన్ ఎందులోకి మారాలి? మనకి సీకెంట్లోకి మారాలి. మారలేదు, ఎక్కడ కూడా మారలేదు. అప్పుడు ఏం చేద్దామంటే ఈ సైన్ని అక్కడ ఎలా ఉంచేసి కాస్ దగ్గరికి వెళ్దాం. కాస్ని మార్చి చూద్దాం. కాస్ థీటా. కాస్ థీటాని ఫస్ట్ మనం రెసిప్రోకల్స్ ఉపయోగించి రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు? కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి ఎలా రాసుకోవచ్చు? 1/సీకెంట్ థీటా. మారిపోయింది చూసారా? కాస్ అప్పుడు సీకెంట్లోకి, అంటే కాస్ సీకెంట్లోకి ఈజీగా మారిపోయింది, వచ్చింది. కానీ సైన్ మారలేదు. కాబట్టి బాగా గమనించండి. ఇప్పుడు కాస్ సీకెంట్లోకి మారిపోయింది కదా, అంటే కాస్ ఎలా రాసుకోవచ్చు? 1/సీకెంట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం సైన్ని రెసిప్రోకల్లో ఉపయోగించి రాస్తే 1/కొసికెంట్ థీటా అని వచ్చింది, మారలేదు. ఐడెంటిటీ ఉపయోగించి రాస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 - కాస్ స్క్వేర్ థీటా అని వచ్చింది. ఇక్కడ చూడండి, కాస్ ప్లేస్లో ఇప్పుడు 1/సీకెంట్ రాసుకోవచ్చు కదా, అప్పుడు సైన్ కూడా మారిపోతుంది. అంటే ఎలా రాసుకోవచ్చు? √1 - కాస్ థీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 1/సీకెంట్. 1/సీకెంట్ అంటే ఇక్కడ ఎవరు మారారు ఈసారి? సైన్ కూడా సీకెంట్లోకి మారిపోయింది. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. √1 - ఈ స్క్వేర్ 1/సీకెంట్ హోల్ స్క్వేర్లో స్క్వేర్ ఇద్దరికీ చెందుతుంది. 1² సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √1 -1² అంటే 1 × 1, 1 × 1 అంటే 1, 1/సీకెంట్ స్క్వేర్. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ /1 పెట్టుకుందాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం.
డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి క్రాస్ ఎల్సిఎం చేద్దాం. ఫస్ట్ మల్టిప్లై డినామినేటర్స్. 1 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ, సీకెండ్ స్క్వేర్ ఏ. ఇప్పుడు క్రాస్ 1 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 1s are 1. ఇప్పుడు ఈ రూటు వీళ్ళిద్దరికీ చెందుతుంది. రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ. నానా ఇక్కడ స్క్వేర్ అనేది రూట్ని కొట్టకూడదు, ఎందుకంటే ఇది సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇలా ప్లస్లో మైనస్లో ఉన్నప్పుడు పైన కొట్టకూడదు. కానీ ఇక్కడ చూడండి సీకెండ్ స్క్వేర్ ఏ ఒకటే ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ కొట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, రూట్ పైన అక్కడ ఎందుకు కొట్టలేదంటే ఇది సీకెండ్ స్క్వేర్ ఏ కాదు, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ ప్లస్లో మైనస్ ఉన్నప్పుడు కొట్టకూడదు. బై ఈ స్క్వేర్ రూట్ పోయింది, సీకెండ్ ఏ వచ్చింది. అంటే సైన్ థీటా వాల్యూ ఏమొచ్చింది మనకి చివరికి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ప్లస్ ఏ రాసుకో, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెండ్ ఏ వచ్చింది. అంటే మీరు గమనించండి, మనం సైన్ని సీకెంట్లోకి మారుద్దామని అనుకున్నప్పుడు సైన్కి ఉన్న రెసిప్రోకల్ ఫస్ట్ రాసాం. అంటే మనం రెసిప్రోకల్ హెల్ప్ తీసుకోవాలి లేదా ఐడెంటిటీ హెల్ప్ తీసుకోవాలి. రెసిప్రోకల్ హెల్ప్ తీసుకుంటే సైన్ ఈ విధంగా రాసుకోవచ్చు, 1 బై కొసికెంట్ థీటా. అంటే ఇది కొసికెంట్లోకి వచ్చింది కానీ సీకెంట్లోకి మారలేదు కాబట్టి దీన్ని వదిలేశాను. ఐడెంటిటీ హెల్ప్ తీసుకున్నాను, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. నాకు సైన్ థీటా వాల్యూ కావాలి, సైన్ థీటా వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అటు పక్క తీసుకెళ్ళాను. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. నాకు స్క్వేర్ కాదు రూట్ కావాలి, అదే ఈ స్క్వేర్ పోవాలి. నాకు సైన్ థీటా కావాలి, సైన్ స్క్వేర్ థీటా కాదు కాబట్టి స్క్వేర్ అటు పక్క తీసుకెళ్తే రూట్ అయింది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. ఇప్పటికి కూడా ఇది సీకెంట్లోకి మారలేదు, ఎందుకంటే సైన్ థీటా వాల్యూ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని వచ్చింది. నాకు సీకెంట్లో రావాలి. అప్పుడు నేను ఏం చేశాను, ఆల్రెడీ దీన్ని పక్కన పెట్టుకొని కాస్ని మార్చుకున్నాను. ఆల్రెడీ కాస్ థీటా ఎలా రాసుకున్నాను నేను, రెసిప్రోకల్ ఉపయోగించి 1 బై సీకెంట్ అని రాశాను. అంటే కాస్ సీకెంట్లోకి మారిపోయింది. అంటే కాస్ ప్లేస్లో సీకెంట్ రాసుకోవచ్చు సార్ మనం. అందుకనే ఇప్పుడు ఇక్కడ వచ్చిన కాస్ వాల్యూని, కాస్ వాల్యూ ఎంత వచ్చింది 1 బై సీకెంట్ ఏ, దాన్ని పట్టుకెళ్ళి కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో రాశాను. ఎలాగా, రూట్ 1 మైనస్ కాస్ థీటా ప్లేస్లో ఏం రాశాను, 1 బై సీకెంట్ ఏ, 1 బై సీకెంట్ ఏ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇద్దరికీ చెందుతుంది. రూట్ 1 మైనస్ 1 స్క్వేర్ బై సీకెండ్ స్క్వేర్ ఏ, రూట్ 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై సీకెండ్ స్క్వేర్ ఏ. ఇక్కడ 1 కింద 1 పెట్టుకున్నాను, 1 బై 1 అయింది, మైనస్ 1 బై సీకెండ్ స్క్వేర్ అయింది. రెండు సబ్ట్రాక్ట్ చేశాను. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 1 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ, సీకెండ్ స్క్వేర్ ఏ. ఇప్పుడు క్రాస్ 1 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ, సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 1s are 1. ఇప్పుడు ఈ రూట్ ఇద్దరికీ చెందుతుంది. రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ. నానా ఇక్కడ ఇది సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే ఇప్పుడు కొట్టకూడదు. ఇక్కడ ప్లస్లో మైనస్లో ఉంటే రూట్లను కొట్టకూడదు, సింగిల్గా ఉండి కొట్టేయచ్చు. ఇక్కడ చూడండి సీకెండ్ స్క్వేర్ ఏ ఒకటే ఉన్నాడు, సింగిల్గా ఉన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ కొట్టేసాను. అప్పుడు ఇంకేం మిగిలింది, రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ. ఎవరి వాల్యూ సైన్ ఏ. అంటే సైన్ కూడా మనకి సీకెంట్లోకి మారాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైను కాసు కనుక మారితే ఇంకా ఆటోమేటిక్గా మిగతాయి చాలా ఈజీగా మార్చేయచ్చు. ఎందుకంటే ట్యాన్ కావాలి మనకి. నెక్స్ట్ ట్యాన్ మార్చాలి, ట్యాన్ మార్చాలి. ట్యాన్ ఎలా రాసుకోవచ్చు, మనందరికీ తెలుసు ట్యాన్ ఎలా మార్చుకోవచ్చు. ట్యాన్ని, ట్యాన్ ఏకి ఫార్ములా, ట్యాన్కి రెసిప్రోకలు సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ. అంటే ఒకటి రెసిప్రోకల్ వాడుకొని మనం సీకెంట్లోకి మార్చుకోవాలి లేదా ఐడెంటిటీ వాడుకొని మార్చుకోవాలి. మ్యాక్సిమం రెసిప్రోకల్ వాడు. ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటి, ఇలా కూడా రాసుకోవచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ. సో మనకి ఇక్కడ ఆల్రెడీ సైన్ ఏని మనం ఆల్రెడీ సీకెంట్లోకి మార్చేసాం. సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ. కాబట్టి సైన్ ఏ ప్లేస్లో ఇది రాస్తాను, రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ బై కాస్ ఏ. కాస్ ఏని కూడా మనం ఆల్రెడీ సీకెంట్లోకి మార్చుకున్నాం కదమ్మా. కాస్ ప్లేస్లో 1 బై సీకెంట్ ఏ రాసుకోవచ్చు. ఈ కాస్ ప్లేస్లో 1 బై సీకెంట్ ఏ. సో ఇక్కడున్న డినామినేటర్ సీకెంట్ ఏ, ఇక్కడున్న డినామినేటర్ సీకెంట్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం మిగిలిందంటే రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 1.
అంటే ట్యాన్ కూడా మనకి సీకెంట్లోకి మారిపోయింది. సో సైన్ని మార్చేసాము సీకెంట్లోకి, కాస్ని మార్చాము, ట్యాన్ని మార్చాము. ఈ మూడిటిని మారిస్తే వాటి రెసిప్రోకల్స్ని కూడా మార్చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ కొసికెంట్ ఉంది, కొసికెంట్ రావాలంటే ఎవరిని రివర్స్ చేయాలి? సైన్ రివర్స్ చేయాలి. ఇప్పుడు కొసికెంట్ రావాలి ఫర్ సపోజ్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ కొసికెంట్ కావాలి. కొసికెంట్కి చేయాల్సిన అవసరం లేదు. కొసికెంట్ అంటే ఎవరిని తిరిగేస్తే వస్తాడు? సైన్ తిరిగేస్తే వస్తాడు. అంటే సైన్ తిరిగి ఆల్రెడీ మన సైన్ ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ ఇక్కడ? సైన్ వెరీ సైన్, ఇదిగో సైన్. అంటే సైన్ తిరిగి, సైన్ అంటే ఏమొచ్చింది? రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 సీకెంట్ ఏ వచ్చింది. దాని తిరిగి సీకెంట్ ఏ బై రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని అర్థం చేసుకోండి. కొసికెంట్ రావాలంటే సైన్ వాల్యూని తిరిగేసేయండి. మనకి సైన్ వాల్యూ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 సీకెంట్ ఏ వచ్చింది. దాన్ని తిరిగేస్తే సీకెంట్ ఏ బై రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 వచ్చింది. అంటే కొసికెంట్ కూడా మారిపోయింది. నెక్స్ట్ సీకెంట్ రావాలి. సీకెంట్ రావాలంటే ఎవరిని తిరిగేయాలి? కాస్ని తిరిగేయాలి. అంటే మనకి కాస్ ఏమొచ్చింది ఇక్కడ? వెరీస్ కాస్ 1 సీకెంట్ ఏ వచ్చింది. దాని తిరిగి సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సీకెంట్ రావాలంటే కాస్ని తిరిగాయి, 1 సీకెంట్ ఏ అని తిరిగేస్తే సీకెంట్ ఏ బై 1. అంటే సీకెంట్ కూడా సీకెంట్లోకి మారిపోయింది. ఇంకా లాస్ట్లో కాట్ రావాలి అంటే ఎవరిని తిరిగేయాలి? ట్యాన్ తిరిగేయాలి. అంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాట్ రావాలంటే ఈ ట్యాన్ తిరిగేయాలి. ట్యాన్ ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా, రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని. కాబట్టి దీన్ని తిరిగేయండి 1 రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రైట్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే సైన్ థీటాని, కాస్ థీటాని, ట్యాన్ థీటాని, కొసికెంట్ థీటాని, సీకెంట్ థీటాని, కాట్ థీటాని సీకెంట్లోకి మార్చమంటాడు. మనం అన్నిటినీ మార్చాల్సిన అవసరం లేదు. కేవలము సైన్ థీటాని, కాస్ థీటాని మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకనంటే సైన్ థీటాని సీకెంట్లోకి మార్చుకున్నాం అనుకోండి, కాస్ థీటాని సీకెంట్ ఎట్లోకి మార్చుకున్నాం అనుకోండి, ట్యాన్ అంటే ఏంటి? సైన్ని కాస్ని డివిజన్ చేస్తే వచ్చేస్తుంది. మరి కొసికెంట్ రావాలంటే ఏం చేయాలి? సైన్ తిరగేసేస్తే వచ్చేస్తుంది, కాస్ని తిరగేస్తే సీకెంట్ వస్తుంది, ట్యాన్ తిరగేస్తే కాట్ వస్తుంది. కాబట్టి రెండే మార్చుకోవాలి. సో మొదట నేను ఎవరిని మార్చాను? సైన్ థీటానా కాస్ థీటానా అంటే ఫస్ట్ నేను కాస్ థీటాని మార్చుకున్నాను. కాస్ థీటాకి ఫార్ములా ఏంటి? ఎవరిని ఉపయోగించుకోవాలి? అయితే రెసిప్రోకల్స్ని ఉపయోగించుకోవాలి, లేదా ఐడెంటిటీస్ని ఉపయోగించుకోవాలి. నేను ఫస్ట్ రెసిప్రోకల్స్ని ఉపయోగించుకున్నాను. కాస్ థీటాకి రెసిప్రోకల్ ఎవరు? సీకెంట్. అంటే కాస్ని ఎలా రాసుకోవచ్చు? 1 సీకెంట్ ఏ. మారిపోయింది చూసారా? కాస్ సీకెంట్లోకి మారిపోయింది. అంటే ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ ఎవరు? సైన్ ఎవరు? అప్పుడు సైన్ మార్చుకోవాలంటే మొదటి రెసిప్రోకల్ దగ్గరికి వెళ్దాం. సైన్కి రెసిప్రోకల్ ఎవరు? కొసికెంట్. అంటే సైన్ రాసుకోవచ్చు 1 కొసికెంట్. చూడండి, సైన్ కొసికెంట్లోకి మారింది, బట్ సైన్ సీకెంట్లోకి మారాలి. కాబట్టి రెసిప్రోకల్ పనిచేయలేదు. అప్పుడు ఐడెంటిటీ దగ్గరికి వెళ్ళాను. ఐడెంటిటీ ఏంటి? సైన్ స్క్వేర్. అంటే ఎందులో ఉన్న ఐడెంటిటీ రాసుకోవాలి? సైన్లో ఉన్న ఐడెంటిటీ రాసుకోవాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనకి దీని నుంచి సైన్ థీటా వాల్యూ కావాలి, ఎందుకంటే మనం సైన్ని సీకెంట్లోకి మారుస్తున్నాం కాబట్టి. సైన్ కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ థీటా అటుపక్క పంపించేసాను. పంపిస్తే ఏమైంది? సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ అటుపక్కకి వెళ్తే -1 కాస్ స్క్వేర్ థీటా. నాకు స్క్వేర్ కాదు, సైన్ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి స్క్వేర్ అటుపక్క పంపించాను. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. సార్ ఇక్కడ కూడా సార్ మరి సైన్ థీటా వాల్యూ కాసుల్లోనే కదండి వచ్చింది, అప్పుడు ఐడెంటిటీ కూడా పనిచేయలేదా అని అనకూడదు. ఆల్రెడీ మనకి ఇక్కడ కాస్ ఆల్రెడీ సీకెంట్లోకి మారిపోయింది కదా, కాస్ని మనం ఆల్రెడీ సీకెంట్లోకి మార్చాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1 సీకెంట్ థీటా. కాబట్టి ఈ కాస్ ప్లేస్లో 1 సీకెంట్ థీటా యూస్ చేస్తే సైన్ కూడా మారిపోయింది. ఇప్పుడు సైను సీకెంట్లోకి మారింది, కాసు కూడా సీకెంట్లోకి మారింది. ఇప్పుడు ట్యాన్ చాలా ఈజీగా మారిపోతుంది కదా. ట్యాన్ ఎలా రాసుకోవచ్చు? సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ. సైన్ ఏ అంటే మనకి వాల్యూ తెలుసు ఆల్రెడీ, రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 సీకెంట్ ఏ. సైన్ ఏ ప్లేస్లో రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 సీకెంట్ ఏ వేసాను బై కాస్ ఏ. కాస్ ఏ ప్లేస్లో ఎవరిని వేసాను? కాస్ ఏ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, కాస్ ఏ 1 సీకెంట్ ఏ. కాస్ ప్లేస్లో 1 సీకెంట్ ఏ వేసాను. ఇంకో కాస్ ప్లేస్లో 1 సీకెంట్ ఏ. ఇక్కడ డినామినేటర్లో సీకెంట్ ఏ ఉంది, ఇక్కడ డినామినేటర్లో సీకెంట్ ఏ ఉంది. సీకెంట్ పోయింది. అప్పుడు ఏం మిగిలింది? రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 మిగిలింది. ట్యాన్ కూడా వస్తుంది. ఇప్పుడు ట్యాన్ వస్తుంది కాబట్టి
ట్యాన్ తిరిగేస్తే కాట్ వచ్చేస్తుంది. ఇక చూడండి, కాట్ కావాలి నాకు. కాట్ కావాలంటే ఎవరిని తిరిగేసాను? ట్యాన్ తిరిగేసాను. ట్యాన్ ఎంత వచ్చింది? రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/1 వచ్చింది. దాన్ని తిరిగేస్తే 1/రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 వచ్చింది, అంటే కాట్ వచ్చింది. ఇందాక సైన్ వచ్చింది. సైన్ తిరిగేస్తే కొసెకంట్ వచ్చేస్తుంది కదా. సైన్ ఏంటి? రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెంట్ ఏ వచ్చింది. సైన్ తిరిగేస్తే కొసెకంటే కదా వస్తుంది. ఇప్పుడు తిరిగి కొసెకంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ బై రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అలాగే ఇందాక మనకు కాస్ వచ్చింది. కాస్ని తిరిగేస్తే సీకెంట్ వస్తుంది. కాస్ ఏమొచ్చింది? 1/సీకెంట్ ఏ. తిరిగి సీకెంట్ ఏ/1 వచ్చింది. అంటే ఇలా వీటిని రెసిప్రోకల్ చేస్తే వస్తాయన్నమాట. ఇది 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది గత సమ్మేటివ్లో దీని మోడల్. దట్స్ ఆల్.